రీసెంట్ 3-4 డేస్‌లో రియల్‌మీ వాళ్ళు ఒక 3 మొబైల్స్‌ని అయితే లాంచ్ చేశారు. సో, ఇక ఆ మొబైల్స్ ఏంటి అండ్ వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్. సో, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేస్తే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది. సో, ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏప్రిల్ 24th రోజు రియల్‌మీ వాళ్ళు రియల్‌మీ నార్జో సిరీస్‌ని అయితే లాంచ్ చేశారు. సో, ఇందులో 2 మొబైల్స్ ఉన్నాయి. రియల్‌మీ నార్జో 70 అండ్ రియల్‌మీ నార్జో 70X అని చెప్పి 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో, 2 5G మొబైల్స్. అండ్ ఇంకొకటి మనకి రియల్‌మీ C65 అని చెప్పి ఇంకొక మొబైల్ కూడా ఏప్రిల్ 26th రోజు అయితే లాంచ్ చేశారు. సో, ఈ వీడియోలో ఆ 3 మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్లీ మనం రియల్‌మీ నార్జో 70 5G దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో, దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.8 అపేచర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మోనో సెన్సార్ ఉంటుంది. f2.4 అపేచర్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. f2.45 అపేచర్తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి Dimensity 7050 ఉంటుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ వచ్చేసి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 5G సపోర్ట్ ఉంటుంది. Wi-Fi 6E సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ అయితే ఉంటుంది. సో, ఇవి మనకి రియల్‌మీ నార్జో 70 5G స్పెసిఫికేషన్స్ అయితే. రియల్‌మీ నార్జో 70X 5G గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 800 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 1.8 అపేచర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మోనో సెన్సార్ ఉంటుంది. f2.4 అపేచర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. f2.0 అపేచర్తో వస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. ప్రాసెసర్ Dimensity 6100 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అడిషనల్ ఫీచర్స్ లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Wi-Fi 5 సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్తో వస్తుంది. 3.5mm ఆడియో జాక్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇవి మనకి రియల్‌మీ నార్జో 70X 5G స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ రియల్‌మీ C65 స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే సో, దీనిలో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది. IPS LCD డిస్ప్లేతో వస్తుంది. HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 500 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.8 అపేచర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. f2.0 అపేచర్తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ ఇది కూడా 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 15 వాట్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అడిషనల్ ఫీచర్స్ లో 5G సపోర్ట్ ఉంటుంది. 3.5mm ఆడియో జాక్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ ఇక వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే సో, ఫస్ట్ రియల్‌మీ నార్జో 70 5G గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 2 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. ఐస్ బ్లూ అండ్ ఫారెస్ట్ గ్రీన్ అని చెప్పి 2 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. సో, సేల్ వచ్చేసి మనకి 29th ఏప్రిల్ రోజు 12 PM to 2 PM వరకు సేల్ అయితే ఉంటుంది. ఇది మనకి 2 స్టోరేజ్ వేరియంట్స్ లో వస్తుంది. 6+128 అండ్ 8+128. బేస్ వేరియంట్ మనకి 6+128 15,999 అయితే ఉంటుంది. అండ్ హయ్యర్ వేరియంట్ 8+128 మనకి 16,999 అయితే ఉంటుంది. సో, ఇక ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే సో, సేల్లో ఎవరైతే తీసుకుంటారో సో, వాళ్ళకి 1000 రూపీస్ కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అయితే రియల్‌మీ T110 బడ్స్ ఉంటాయి కదా సో, అవి కూడా వీళ్ళు కాంప్లిమెంటరీ అయితే ఇస్తున్నారు. ఓన్లీ సేల్ వరకే ఉంటుంది. సో, ఈ సేల్ తర్వాత మనకి రెగ్యులర్ ప్రైజెస్ అయితే 15,999 ఉంటుంది. అండ్ హయ్యర్ వేరియంట్ది 16,999 అయితే ఉంటుంది. సో, సేల్లో 1000 రూపీస్ డిస్కౌంట్తో 14,999 అండ్ 15,999 అయితే ఇవి మనకు వస్తాయన్నమాట. అండ్ ఇక రియల్‌మీ నార్జో 70X 5G గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఐస్ బ్లూ అండ్ ఫారెస్ట్ గ్రీన్ అని చెప్పి 2 కలర్స్ ఉంటాయి. అండ్ ఇక దీంట్లో స్టోరేజ్ వేరియంట్స్ కూడా 2 అయితే ఉంటాయి. 4+128 6+128. 4+128 మనకి 11,999 అయితే ఉంటుంది. సో, 6+128 13,499 అయితే ఉంటుంది. సో, దీని సేల్ కూడా మనకి 29th ఏప్రిల్ రోజు స్టార్ట్ అవుతుంది. 12 PM to 2 PM అయితే సేల్ ఉంటుంది. సో, ఇందులో డిస్కౌంట్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే మనకి 4+128 ఉంటుంది. సో, దీనికి 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హయ్యర్ వేరియంట్ ఏదైతే 6+128 13,499 ఉంటుందో దానికి మనకి 1500 డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక రియల్‌మీ C65 గురించి మాట్లాడుకుంటే ఇందులో కూడా 2 కలర్ వేరియంట్స్ ఉంటాయి. ఫెదర్ గ్రీన్ అండ్ గ్లోయింగ్ బ్లాక్ అని చెప్పి 2 కలర్ వేరియంట్స్ ఉంటాయి. 4+128 బేస్ వేరియంట్ 11,499 ఉంటుంది. 6+128 హైయర్ వేరియంట్
12,499 అయితే ఉంటుంది. సో ఇవి మనకి 3 మొబైల్స్ అయితే. సో ఇక్కడ నేను ఇంకొక మొబైల్ గురించి అయితే చెప్తాను. సో ఆ మొబైల్ అండ్ రియల్మీ 70X5G. సో 2 మొబైల్స్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే చూడొచ్చు. సో ఇందులో మీకు రెండిట్లో అయితే ఏం చేంజ్ కనిపించదు. సో ఇక మనకి ఆ సెకండరీ మొబైల్ వచ్చేసి రియల్మీ 12X5G. సో ఇది కూడా మనకి ఏప్రిల్ 2 రోజు అయితే లాంచ్ అయింది. సో 1 మంత్ కూడా అవ్వట్లేదు లాంచ్ అయ్యి. సో ఒకసారి మీరు స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. సో దీని డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచ్ సైజ్ ఉంటుంది. IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.8 అపేచర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. f2.4 అపేచర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. f2.0 అపేచర్తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4 ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. Octa-core ప్రాసెసర్ 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అడిషనల్ గా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Wi-Fi 5 సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్ ఉంటుంది. 3.5mm జాక్ అయితే ఉంటుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 కలర్ వేరియంట్స్ లో ఉంటుంది. పిల్లైట్ పర్పుల్ అండ్ వుడ్లాండ్ గ్రీన్ అని చెప్పి 2 కలర్ వేరియంట్స్ లో ఉంటుంది. స్టోరేజ్ వేరియంట్స్ వచ్చేసి 3 స్టోరేజ్ వేరియంట్స్ ఉంటాయి. 4+128, 6+128, 8+128. ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ 4+128 మనకి 11,999 ఉంటుంది. అండ్ 6+128 13,499 ఉంటుంది. 8+128 14,999 అయితే ఉంటుంది. సో మీరు దీన్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. సో రెండిట్లో మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. స్క్రీన్ సైజ్ కూడా డిఫరెన్స్ లేదు, ప్రాసెసర్ డిఫరెన్స్ లేదు, కెమెరాస్ డిఫరెన్స్ లేవు, బ్యాటరీ డిఫరెన్స్ లేదు, ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. రెండు సేమ్ మొబైల్స్. బట్ ఓన్లీ మనకి డిఫరెన్స్ నేమ్ దగ్గర అయితే ఉంటుంది. మిగతా స్పెసిఫికేషన్స్ రెండు సేమ్ ఉంటాయి. అండ్ వేరియంట్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఆ వేరియంట్స్ కూడా డిఫరెన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. వేరియంట్స్ కూడా సేమ్ వేరియంట్స్ ఉంటాయి. అండ్ రియల్మీ నార్జో 70X5Gలో అయితే ఐస్ బ్లూ అని చెప్పి ఒక కలర్ ప్రొవైడ్ చేస్తారు. అది మనకి రియల్మీ 12X5Gలో అయితే ఉండదు. సో అంతేగాని మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అసలు వీళ్ళు ఎందుకు ఈ మొబైల్ తీసుకొచ్చారు అనేది క్లారిటీ అయితే లేదు. నార్జో సిరీస్లో ఏదో ఒక మొబైల్ ఉండాలి కాబట్టి సో ఈ మొబైల్ని తీసుకొచ్చినట్లయితే అనిపిస్తుంది. అంతేగాని సో దీని ద్వారా కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అంతేగాని ఇందులో రెండిట్లో మాత్రం ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. కనీసం వేరే బ్రాండ్ మొబైల్ని కాపీ చేశారంటే అది కూడా లేదు. సేమ్ వీళ్ళ బ్రాండ్ మొబైల్ని వీళ్ళు కాపీ చేసి రీబ్రాండెడ్తో అయితే తీసుకొస్తున్నారు. సో మనకి ప్రైజెస్ పరంగా కూడా ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. బేస్ వేరియంట్కి సేమ్ ప్రైస్ ఉంటుంది, హయ్యర్ వేరియంట్కి సేమ్ ప్రైస్ ఉంటుంది. రెండిట్లో సేమ్ ప్రైజెస్ ఉంటాయి. రెండిట్లో సేమ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒక కలర్ ఒకటి ఐస్ బ్లూ అని చెప్పి అందులో డిఫరెంట్ కలర్ని అయితే తీసుకొచ్చారు. రియల్మీ నార్జో 70X5Gకి ఉన్న ఆల్టర్నేటివ్స్ గురించి మాట్లాడుకుంటే Vivo T3X5G అని చెప్పి అక్కడ అయితే సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ ఉంటుంది. సో ఇందులో మనకి ర్యామ్ అయితే తక్కువ ఉండవచ్చు, బట్ ర్యామ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కెమెరాస్ పరంగా అది కూడా కొంచెం బెటర్ కెమెరాస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి Samsung Galaxy F15 5G అని చెప్పి ఇంకొక మొబైల్ కూడా ఉంది. అందులో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో డిస్ప్లే పరంగా అయితే మనకి మంచి డిస్ప్లే అయితే ఉంటుంది. ఓవరాల్గా దానిలో స్పెసిఫికేషన్స్ మాత్రం వాల్యూ ఫర్ మనీ స్పెసిఫికేషన్స్ అయితే అందులో ఉంటాయి. కంపేర్ టు రియల్మీ నార్జో 70X5G అయినా రియల్మీ 12X5G అయినా మనకి ఆ రెండు మొబైల్స్ అయితే కొంచెం కాంపిటేటర్స్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో అయితే అందరూ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.